కర్నూలు జిల్లా పెద్ద హరివనం గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఊరును మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఏ రాజకీయ నాయకుడిని తమ గ్రామంలోకి అనుమతించమంటూ బస్టాండ్, పంచాయతీ కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేసి పెట్టారు. ఆదోని మండలాల విభజనలో ఆదోని, పెద్ద హరివానం మండలాలుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత పెద్ద హరివానం మండలం జీవో ఎత్తివేసి ఆదోని 2 మండలంగా ప్రకటించారు. దీంతో గ్రామస్తులు దీక్ష చేపట్టారు. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించే వరకు 5 ఏళ్లైనా దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులైనా తమ గ్రామంలోకి రావాలంటే తమ శవాలపై గ్రామంలో పర్యటించాలన్నారు. రాజకీయ పార్టీలకు నాయకులకు అనుమతి లేదని ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మా గ్రామం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చినా మా గ్రామంలో అనుమతించే ప్రసక్తే లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఊరు బయటనే నిలబెట్టి వాళ్ళ ఏమనేది అడిగి మేము మాట్లాడించి అవతల నుంచి అవతల పంపిస్తాం, కానీ గ్రామంలోనే అనుమతించే ప్రసక్తే లేదు. మండలం ఏ రాజకీయ నాయకుడు తోడ్పడి మాకు మండలం కల్పిస్తాడో ఆ రాజకీయ నాయకుడికి, ఆ రాజకీయ పార్టీలకి మా గ్రామంలో సుమారుగా 8,000 నుంచి 10,000 ఓటు మెజారిటీ ఉంది. ఏకతాటి పైన ఏ ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి లేకున్నట్లుగా మా గ్రామం మొత్తం ఏకతాటిగా నిలబడి ఆ యొక్క పార్టీకి, ఆ యొక్క నాయకుడికి మేము స్వచ్ఛందంగా ఈ వన్ సైడ్గా మేము ఓటు వేయించి మా యొక్క గ్రామం యొక్క ప్రతాపం. రాజకీయ నాయకులలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ఇంకో ఒక వ్యక్తి ఈ 16 గ్రామాలు అనేటువంటిది పూర్తి అబద్ధం. 10 గ్రామాలు మాత్రం 10 గ్రామాలు 6 గ్రామాలే చాలా దూరంగా ఉన్నాయి, ఒక 3 మోస్తరు ఉన్నాయి. కానీ ఈ 16 గ్రామాలని ఈ 6 గ్రామాలు ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులే అని చెప్తున్నాను. చెప్పాం కదా, ముందు మద్దతు పలికి తర్వాత లేదన్న వాళ్ళు కేవలం గ్రామానికి 2-3 వాళ్ళకి చేసి ఆ రకంగా చేసి తప్ప 16 గ్రామాల ప్రజలు వాళ్ళు లేరు. కావలిస్తే ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వం కానీ ప్రజాభిప్రాయాల సేకరణ చేయండి, డైరెక్ట్ పోలింగే పెట్టండి, ఒపీనియన్ పోల్ నిర్వహించండి. ప్రజలకు వద్దంటే మనం